రాబోయే ఎన్నికల్లో పనిచేస్తుందా లేదా? ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన కేసీఆర్ ముఖం చాటేయడం కరెక్టేనా? జయలలిత కరుణానిధి స్టైల్ను కేసీఆర్ ఫాలో కావడం కరెక్టేనా? ఇదే అంశానికి సంబంధించి ఇవాటి డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి బండి సుధాకర్ గారు, అలాగే ప్రముఖ విశ్లేషకులు డాక్టర్ మల్లేశ్వర్ గారు కూడా మనకి జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చారు. మరి కాసేపట్లోని బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్యానలిస్టులు కూడా మనతో పాటు యాడ్ అవుతారు. ఇద్దరికీ నమస్కారం. ముందుగా బండి సుధాకర్ గారు, మీతోనే స్టార్ట్ చేస్తున్నా. ఈరోజు కేసీఆర్ బర్త్డే. కేసీఆర్ కృషిని తెలంగాణ ఉద్యమంలో ఎవరు కూడా కాదనలేనటువంటి అంశం. అఫ్ కోర్స్ కొంతమందికి కొన్ని అభ్యంతరాలు ఉండొచ్చు, ముఖ్యంగా మీ పార్టీ నేతలకు కూడా ఉండొచ్చు. కాకపోతే గత కొంతకాలంగా మీరు ఒక క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు, కేసీఆర్ ఎందుకు పబ్లిక్లోకి రావట్లేదు, ఎందుకు ముఖ్యంగా అసెంబ్లీకి రావట్లేదని. దానికి తగ్గట్టే ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉండగా కేసీఆర్ విలువ పెరిగిందా తగ్గిందా అనేటటువంటి చర్చ కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? ముందుగా జీ తెలుగు ఛానల్ ద్వారా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే ఫైనల్. ప్రజలు ఏ విధంగా మనకు తీర్పిస్తారో ఆ తీర్పుకు మనకు శిరసావహించి మనకు ఇచ్చిన అధికారాన్ని, ఇచ్చిన ప్రతిపక్ష హోదా అయితేంది ఏదైతేంది దాన్ని సమర్థవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత రాజకీయ నాయకులపైన ఉంటుంది, కేసీఆర్ కూడా వర్తిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, తెలంగాణ ఉద్యమం అయితేనేమి, గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి అధికారాన్ని అనుభవించి ప్రజలు తిరస్కరించగానే వెళ్లి నేను ఫామ్ హౌస్ లో పడుకుంటా, నేను ప్రజాక్షేత్రం రాను అనడం అది ప్రజాస్వామ్య వ్యవస్థలో అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ప్రజల తరపున పోరాడాల్సి, ప్రజలకు ప్రభుత్వం ఎన్నికలప్పుడే రాజకీయాలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రభుత్వం, ప్రతిపక్షం, మీడియా, మేధావులు అందరూ కలిసి సమిష్టిగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ప్రతిపక్ష నాయకులకు ప్రజా సమస్యలను ప్రస్తావించడానికి కానీ అని ప్రభుత్వ దృష్టి తీసుకురావడానికి శాసనసభ ఒక వేదిక. ఆ వేదికను ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కానీ మరి దురదృష్టవశాత్తు నేను అధికారంలోనే ఉంటే, నేను ప్రజలలో ఉంటే తప్ప నేను అధికారం లేకపోతే ప్రజల మధ్య ఉండను అని చెప్పి మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భీష్మించుకొని కూర్చొని ఆయన ఫామ్ హౌస్ నుంచే ప్రణాళికలు ఇస్తున్నట్లు నేను చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్య వ్యవస్థలో. ఇలా ప్రతిపక్ష హోదా ఉంది మీకు, మీరు ప్రభుత్వ జీతభత్యాలు తీసుకుంటున్నారు ప్రతిపక్ష నాయకుని హోదాగా. కాబట్టి మీరు జవాబుదారీతనం మీలో లోపించిందని చెప్పడానికి ఈ మీరు చేస్తున్న వ్యవహారం సరిపోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మనం ప్రజలకు జవాబుదారీతనంతో ఉండాలి. మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం. మనము పోరాడాల్సింది ప్రజల పక్షాన, మన ప్రజల సంక్షేమం కోసం మనం పాటుపడాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే నేను అధికారంలో ఉంటే తప్ప నేను మాట్లాడను అనేది ఎంతవరకు కరెక్టో మరి కేసీఆర్ గారు ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. డాక్టర్ మల్లేశ్వర్ గారు మీరేం చెప్తారు? గతం నుంచి కూడా అంటే